తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగరా. ఇట్స్ వెరీ క్లియర్. మనము యేసయ్య యొక్క రక్తము చేత కడగబడినాము. అనేక మార్లు ఈ మాట చెప్పేసరికి అదేదో పాత మాట వింటున్నట్టుగా ఫీల్ అవ్వకండి. యేసయ్య యొక్క అమూల్యమైన రక్తము చేత కడగబడ్డాము, విడుదల గావించబడ్డాము. ఇది మన జీవితానికి పరమావధి. ప్రతి ఒక్కరికి యేసయ్య యొక్క రక్తము కావాలి. నీ మనసును మార్చుకొని రక్తమును నీ పైన ప్రోక్షించుకున్నట్లయితే నీవు రక్షించబడతావు. ఈ మాటల యొక్క అర్థం అది. ఆ తర్వాత ఒక మంచి మాట ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఏ విధంగా ఉంటుంది? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎప్పుడైతే నీ రక్తాన్ని, యేసయ్య రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకున్నావో, అప్పుడు అంధకార సంబంధమైన దయ్యాలతో పీడించబడే నీవు విడుదల గావించబడతావు. నో మోర్ డెవిల్ పవర్ ఇన్ యువర్ హౌస్. నో చేతబడి, నో చిల్లంగి, నో సోర్సరీస్ విల్ కమ్ టు యూ అని లేఖనం చెప్తుంది, అని బైబిల్ చెప్తుంది. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అనగా యేసయ్య రాజ్య నివాసులుగా మనలను చేసెను. ఏమోనండి, నేను రక్తాన్ని ప్రోక్షించుకున్నానని అనుకుంటున్నాను. నో 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 నో. నువ్వు ఎప్పుడైతే ప్రోక్షించుకున్నావో నీవు పరలోక రాజ్య వారసుడవి అయ్యావు. ఇది నియమం. నీళ్లు దాకుతే దాహం ఎలా తీరుతుందో, ఆహారం తీసుకుంటే ఆకలి ఎలా తీరుతుందో, రక్తాన్ని ప్రోక్షించుకుంటే నీవు విడుదల గావించబడతావు. నియమం. ఇది నియమమని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. పాపక్షమాపణ కూడా కలిగిపోతుంది. యు నీడ్ నాట్ వర్రీ అబౌట్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నీ పాప జీవితమును గురించిన విచారము అక్కర లేదు లేదు లేదు. ఒక్కటే ఒక్క పని. చూడండి, తలకాయ నొప్పి బాగా వస్తే ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ నీ తలనొప్పి తీసేస్తుంది కదా. అదేవిధంగా నీ పాప జీవితానికి పరిసమాప్తి ఒక చిన్న రక్తపు బొట్టు యేసయ్యది పడిందా, పాప పరిహారం చెందినట్లే. ఇదే మనము చాలా చాలా అలసత్వంగా ఆ ఒక్క రక్తం దగ్గరికి పోలేకపోతున్నాం. దీనిని శాంటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో, అనగా రక్షణ. శాంటిఫికేషన్ అనగా రక్షణ. ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి, షెల్టర్ కావాలి, రక్షణ కావాలి. రక్షణ లేని జీవితము వ్యర్థము. రక్షణ లేకుండా ఉంటే చూడండి, నో ప్రొటెక్షన్, యువర్ లైఫ్ విల్ బి పుట్ ఇన్ టు రిస్క్. అందుకే రక్షణ కావాలి. దీనినే శాంటిఫికేషన్ అంటారు. చక్కటి మాట. అనగా యేసయ్య మన పాపముల కొరకై ఆయనే ర్యాన్సమ్ అంటారు. మంచి మాట, RANSOM. ర్యాన్సమ్ అనగా రక్తము అనే క్షయ ధనముచ్చే మనలను కొనుక్కున్నాడు. రక్తముతో మనలను కొనుక్కున్నాడు. రక్తముతో మనలను కొనుక్కున్నాడు. ఇప్పుడు మనము ఒకప్పుడు పాపులము, ఇప్పుడు పాపులము కాము. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకప్పుడు పాపులమే. టీనేజ్ నుంచి మారు మనసు పొందేంత వరకు మనం చేసిన ప్రతి పాపము పాపమే. పాపం యొక్క ఫలితం ఏమిటనగా నరకము. అయితే ఈ పాపము నుండి విడుదల గావించడం కొరకే యేసయ్య ఏం చేశాడంటే తానే దిగి వచ్చి రక్తాన్ని చిందించి
ఆ రక్తపు బొట్టును, ద డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడైతే నీ మీద నువ్వు వేసుకుంటావో నీకు విడుదలైపోయింది. ఆ పాపాలన్నీ ఏమైపోయాయి? తుడిచివేయబడ్డాయి. చాలా చాలా లేఖనాలు ఉన్నాయి. నీవు జ్ఞాపకము చేసుకుందామన్నా జ్ఞాపకము రానంతగా తీసివేస్తాడు. హల్లెలూయా. విడుదలైపోతుంది. ఇవి వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇవి సత్యాలు. ఏనాడైతే నీవు రక్తంలో కడగబడ్డావో, మారు మనసు పొందావో, పాప విముక్తి జరిగిపోయింది. పాప విముక్తి జరిగిపోయింది. ఇది నియమము. అందుకే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి? ఎందుకని? పాప విముక్తి జరిగిపోయింది. యేసయ్యలో ఉన్నారు. యేసయ్యలోనికి ఇప్పుడు చూడండి, నీవు నేను అనుకోండి, ఎప్పుడైతే నీవు యేసయ్య యొక్క రక్తాన్ని నీపై ప్రోక్షించబడ్డావో లేక ప్రోక్షించబడిందో, వెంటనే యేసయ్య చేతిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ విధంగా ఉంటావు, ఈ విధంగా ఉంటున్నావు. అందుకే రోమా 8:1 చెప్పబడింది, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. నిన్ను ముట్టుకోవాలంటే ముందు యేసయ్యను ముట్టుకోవాలి. మారు మనసు పొందని వారు ఇలా ఉంటారు. ఎవరైనా ముట్టుకోవచ్చు, ఏ చీకటైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చేయవచ్చు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందావో నువ్వు ఇలా ఉంటున్నావు. ఆ రక్తములో ఉన్న శక్తి నీపైన ఒక హెడ్జ్ వలె, ఒక కవచము వలె, ఒక కంచె వలె నీ చుట్టూ ఆ విధంగా ఉండబడుతుంది. ఎందుకని? ఆయన రక్తము మన పైన ఉన్నది కనుక. వెన్ దెర్ ఇస్ నో బ్లడ్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. చాలా వరకు మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో నాకు అది కావట్లేదు, ఇది కావట్లేదు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రొటెక్షన్. దీన్ని శాంటిఫికేషన్ అన్నారు. ఏమన్నారండి? చెప్పండి. రక్షణ వలయముతో కూడిన రక్షణ, శాంటిఫికేషన్. రెండవది జస్టిఫికేషన్. రెండవది ఏంటి? ఒక నియమముతో కూడినటువంటి బంధము. జస్టిఫికేషన్ అంటే ఈ రక్తముతో నీకు తెలియకుండానే ఒక బలమైన శక్తిని ఇస్తున్నాడు తండ్రి. ఏమండి, మాకు ఏంటి జరిగే న్యాయము అని మనం అంటుంటాం ఎప్పుడు. మాకేం జరిగిందండి న్యాయము? అన్యాయంలో ఉన్నామే అని అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాం. తండ్రి ఇచ్చే న్యాయం ఏమిటంటే నీకే రక్షణనిచ్చి నీకే బలాన్ని ఇచ్చాడు. హౌ టు టాకిల్ ది ఇష్యూస్. నువ్వు ఏ విధంగా నీ యొక్క సమస్యలను ఎదుర్కొనగలవో తండ్రి నీ చేతిలోనే ఒక శక్తిని ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? జస్టిఫికేషన్. బై టేకింగ్ ఆల్ ద చార్జెస్ ఫ్రమ్ ది హెవెన్ ఆర్ అగైన్స్ట్ ది హెవెన్. తండ్రి పరలోకములో నుండి అన్ని అధికారములు తీసుకొని అవన్నీ చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు? ఎప్పుడు? రక్తములో. అది నీవు రక్తంలో కడగబడ్డావో అధికారం నీలో ఉన్నది. రక్తంలో కడగబడలేదు, నీకు అధికారం లేదు. అందుకే బయట కూర్చొని ఏదైనా మాట్లాడతాం, ఎన్నైనా నిందించుకుంటూ చివరికి మనలను మనమే నిందించుకుంటూ ఉంటాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎంత చక్కగా రిపీట్ చేయబడుతుందో 27 బుక్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్. కాబట్టి ఆయన రక్తము వలన కేవలం ఊరికనే నీతిమంతులు కాటల్లా, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా. ఎందుకని ఇంత ఉదయకాలమున మనం ఆలయానికి వస్తున్నాం? ఎందుకు? పాపం దూర ప్రాంతంలోంచి 45 కిలోమీటర్స్ నుంచి వచ్చారు మన బిడ్డలు. నిశ్చయముగా, సర్టైన్గా, ష్యూర్గా ఎక్కడికి వెళ్తామట? ఆయన ద్వారా ఏ ఉగ్రత ఉన్నా, ఎలాంటి ఇరుకు ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా తప్పించబడతాం. దేని వలన?
కేవలం రక్తము వలన, ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ విల్ గివ్ యూ కంప్లీట్ ప్రొటెక్షన్. మనకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి నుండి విడుదల ఎలా వస్తుందంటే లేఖనమే చెప్తుంది, ఆయన రక్తము వలన నీతిమంతులుగా చేయబడి నిశ్చయముగా ఏ ఉగ్రత ఉన్నా, ఎవరి వల్ల ఉన్నా, ఎలా ఉన్నా నీవేమవుతావట? రక్షించబడతావు, తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాన్ సందీప్ నిలబడు, సందీప్ నిలబడు, ఇద్దరు నిలబడండి. దూరం దూరం నిలబడి, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు. ఇది ఒకప్పుడు నేను చాలా తప్పులు చేస్తూ కూర్చున్నాను, పాపంలో జీవిస్తున్నాను, పాపంలోనే ఉంటున్నాను, పాపంలోనే పాపంలోనే పరితపిస్తున్నాను. నాకు మనోవికాసత కలిగి ఈ జీవితం కంటే మంచి జీవితంలోనికి వెళ్ళాలని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు యేసయ్య రక్తము నాకు నేనుగా ప్రార్థించినప్పుడు యేసయ్య ప్రోక్షించాడు. ఈ ప్రోక్షించబడినప్పుడు నేనేమైపోయాను? శాంటిఫై అయ్యాను, అనగా రక్షణ పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. ఈ రక్షణను నాకు అనుగ్రహించింది యేసయ్య. ఇటు తిరుగు, కొంచెం ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఆయన వైపు చూస్తుండు. ఈ రక్షణను పరలోకములో నుండి దిగివచ్చి ఈ పాపి కొరకే మరణించి ఈ రక్తమును మన పైన ప్రోక్షించాడు. ఎప్పుడైతే ప్రోక్షించాడో అప్పుడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా గబగబ ఎవరైనా చదవాలి. 8:12 ప్రకారం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను జ్ఞాపకము చేసుకోను. చాలండి. వీరి పాపాలన్నీ ఎన్నో చేశాడు, ఎన్ని చెత్త పనులు చేయాలో అన్ని చేశాడు. తాగాడు, సిగరెట్లు తాగాడు, పాన్ పాగా వేసుకున్నాడు, వాడిని కొట్టాడు, వీడిని కొట్టాడు, ఇష్టం వచ్చాడు, అరిసాడు, జీవించాడు, పడ్డాడు, లేచాడు. కానీ ఈ పాపములన్నిటినీ ఒక్క రక్తపు బొట్టు ఇట్లా పడిందో లేదో ఏం చేశానట? ఇక జ్ఞాపకం చేసుకోని అంటున్నాడండి. ఇది జరిగిద్దంటే జరిగిద్దని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15. ఆగుదాం. ఇదేదో మీరు అంటున్నారు, నేను వింటున్నాను కాదు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? చెప్పండి, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అండ్ స్టాండ్ బిట్వీన్ యూ. మన మధ్యలో నిలబడి నేను సాక్ష్యం ఇస్తున్నాను, నీపై ఉన్న పాపములన్నిటినీ పరిహరింపజేశాడు తండ్రి అని. చదవండి అమ్మా. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి. చూశారా? ధర్మ విధులను హృదయంలో రాసి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. వారి మనసులో కూడా ధర్మ విధుల నుంచి అని చెప్పిన తరువాత వారి పాపములను అక్రమములను నేను ఇక ఎన్నటికి జ్ఞాపకము ఉంచుకోను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి, ఈయనపై పాపాలు ఉన్నాయా? చెప్పరు, లేవు. ఎందుకని? యేసయ్య రక్తంతో కడగబడ్డాడని పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇచ్చాడు కనుక. ఈయన పాపమునకు విడుదల గావించబడ్డాడు కనుక ఇతని పైన ఎవరికి ఎటువంటి అధికారము లేదు. ఎవరికి ఎటువంటి అధికారము? చెప్పండి, ఎవరికి ఎటువంటి అధికారము? ఎందుకనగా ఈయన పరిశుద్ధ యేసయ్య రక్తము చేత రక్షించబడిన, కడగబడిన శాంటిఫైడ్ పర్సన్. ఒకసారి 2 వీలర్ మోటార్ సైకిల్ మీద వెళుతూ ఉంటే హెల్మెట్ లేదని పోలీసుడు ఆపి చలాన్ రాశాడు అనుకోండి, ఆ రోజంతట్లో ఇక రెండోసారి చలాన్ రాయడానికి వీలు లేదు. ఎందుకని? ఒకసారి చలాన్ బుక్ అయితే రెండోసారి రాయడానికి వీలు లేదు. అదేవిధంగా అది ఈ లోక మర్యాద అయితే ఒకసారి ఎప్పుడైతే రక్షించబడ్డాడో
ఇతని పైన ఏ నేరము మోపడానికి ఈయన జీవితము చివరి వరకు కూడా నిలకడగా ఉన్నట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? నీవు చదవండి ఒకసారి. దానియేలు 12, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచెదవు. దట్స్ ఆల్. హల్లెలూయా. నో పవర్ విల్ టచ్ యూ. ఏదైనా నీ దగ్గర రావాలంటే వణకాల్సిందే. అటువంటి ప్రొటెక్షన్ ఇచ్చిన జస్టిఫైడ్ గాడ్ ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. హల్లెలూయా. కంప్లీట్ ప్రొటెక్షన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యలేదు. ఏది ప్రభుత్వం చేయలేదండి. అసలు పాపము నీ దగ్గర రావడానికి భయపడద్ది. ఇది వరకు సిగరెట్ తాగేవాడు నిజంగా మారు మనసు పొందితే సిగరెట్ నీ దగ్గర రావడానికి భయపడద్ది. సారా నీ దగ్గర రావడానికి భయపడద్ది. నువ్వు పోవడం కాదు. ఇవి జరిగాయి, నా ఎడలే జరిగింది. సాక్ష్యం చెప్తున్న సమయం అయిపోద్దని వదిలేస్తున్నాను. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 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 మూడవది, యేసయ్య రక్తము హక్కునిస్తుంది. మొదటిదేంటి? రక్షణనిస్తుంది. రెండవదేంటి? అధికారాన్ని ఇస్తుంది. మూడవదేంటి? హక్కునిస్తుంది. ఎంతమందికి అర్థం అవుతుందండి? మొదటిదేంటి? రెండవది? మూడవది? హక్కు. దట్ ఈస్ కాల్డ్ లెగసీ. హక్కు. పరలోకములో యేసయ్యకు ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ వారసుడు ఎవరంటే నేను అని చెప్పాలి. మనం ఎవరు అనుకుంటున్నారండి? రక్తంలో కడగబడి మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పాలి. నేను అన్నాడు. నేను హక్కుదారుణ్ణి. అంతే. నేను హక్కుదారుణ్ణి. ఈనాడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నీ ఇంటికి వచ్చి ఆడ కూర్చొని నాకు అన్నితే అంటుంటారు. ఎందుకని? హక్కు కలిగిన వారు. దట్ ఈస్ కాల్డ్ లెజిటిమేట్. హక్కు ఉన్నది. పరలోకంలో హక్కు ఎవరికి ఉందంటే నాకున్నది అని చెప్పాలి. ఇచ్చాడు తండ్రి. ఆ హక్కునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. యేసయ్య రక్తములో మనకు పరలోకంలో హక్కును అనుగ్రహించింది ఎవరు? యేసయ్య యొక్క రక్తము. హల్లెలూయా. 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 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ హక్కును మనకు ప్రసాదించాడు. తన స్వరక్తము పట్టుకొని పోయి ఎవరైతే ఈ రక్తమును వారిపైన ప్రోక్షించుకుంటారో వారికి అధికారం ఉన్నదని పరలోకం అంతా అనౌన్స్ చేశాడు. యేసయ్య రక్తాన్ని పట్టుకొని పరలోకానికి పోయాడు. మీకు తెలుసు కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో ఉంటుంది. నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇది బైబిల్ స్టడీ లాగా అయిపోతాను. మీకు అర్థమైతే చాలు. ఆ రక్తము పరలోకములో ఉన్నది. దేనికని? యు సీ ద పవర్ ఆఫ్ బ్లడ్. యేసయ్య అంటున్నాడు, ఓ దేవదూతలారా, ఈ రక్తము ఎవరు ప్రోక్షించుకున్నా వారికి హక్కు ఉన్నది. హక్కు ఉన్నది. అందుకే అంటున్నాడు 15వ వచనంలో చూడండి, ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? ఏ రక్తాన్ని అయితే ప్రోక్షించుకున్నారో వారికి ఏమున్నది? అధికారం ఉన్నది. చెప్పండి. రక్తాన్ని ప్రోక్షించుకున్న వారికి ఏముంది? కనుక మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు బ్రిడ్జ్ అయ్యాడు. ఇప్పుడు మనము పరలోక రాజ్యములోనికి హాయిగా వెళ్ళిపోవచ్చు, నడిచి వెళ్ళిపోవచ్చు. మరణం గురించి భయపడకండి, వేదనల గురించి భయపడకండి, దేనికి భయపడకండి. ఎందుకనగా మనము ఇందాకనే మన క్వైర్ టీం పాడింది కదా, యేసుతో టీవీగాను పోదమ్మా, అడ్డుగా వచ్చు వైరు గెలవను.
ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ఏ బ్రిడ్జ్. మన యేసురాజు ముందుగా నడుస్తున్నాడు, వెనక మనము ధ్వజము పట్టి నడుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే తండ్రి మనకిచ్చిన అధికారం అది. ఇప్పుడు అర్థమైందా? మారు మనసు పొందిన వారికి అధికారం ఉంది, పరలోకపు అధికారం ఉంది. నీ ఇంటికి నీవు ఎప్పుడైనా వెళ్ళవచ్చు, రావచ్చు. నిజంగా నీవు మారు మనసు పొందానని నీ మనసులో అనుకోవడం కాదు, చేసినట్లయితే, నేను మారు మనసు పొందాలని నీవు మారు మనసు పొందినట్లయితే నీవు అధికారినివి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారాన్ని మనకి దేవుడు ముందే ఇచ్చాడు, మనం మర్చిపోయాం అంతే. ఆదికాండము 1:26 ఏమని ఉంటుంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపం ఎవరిది? దేవునిది. ఎందుకనగా ఆయన బిడ్డలం కనుక ఆయన స్వరూపమే మనకున్నది. చేయుదము అన్నాడు. అని ఏమన్నాడు? వారు ఎవరు? మనము. వారు అనగా ఎవరండి? ఇంతకు ముందే చెప్పాను ఒక ప్రసంగంలో, వారు, వీరు, మీరు అని. వారు అనగా ఎవరైనా కానీ, వారు అంటే మనం అనుకుందాం. వారు ఏం చేస్తారట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి పురుగును ఏలుతారు. వీఆర్ హ్యావింగ్ పవర్ టు డామినేట్. మనకు శక్తి ఉన్నది, ఏలుబడి చేసే శక్తి ఉన్నది. అర్థమైందండి? ఇది వరము ఇచ్చేశాడు, ఆల్రెడీ గివెన్. ఒక మంచి మాట చెప్తాను. అసలు మనల్ని డిజైన్ చేసిన డిజైనే వేరు. డిజైన్ అంటే అర్థమైందా? యాపిల్ ఫోన్ డిజైన్ చేసిన డిజైనే వేరు. దీనిలోనికి అలవోకగా వైరస్ ఎక్కదు, మీరు ఎక్కించుకుందామన్న అంత ఈజీగా ఎక్కదు. ఎందుకంటే దీని డిజైనే వేరు. ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఎక్కినంత త్వరగా దీనిలోకి అసలు ఎక్కదు, తొందరగా హ్యాక్ కాదు. దీని సిమ్యులేటర్స్ అన్నీ వేరుగా ఉంటాయి. ఎందుకని? మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకున్న శ్రద్ధ యాపిల్ కంపెనీది. అలానే తండ్రి మన మ్యానుఫ్యాక్చరర్ మనల్ని డిజైన్ చేసింది మామూలుగా చేయలే, మోస్ట్ పవర్ఫుల్ డిజైన్తో చేశాడు. మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ ఇచ్చాడు, మనసునిచ్చాడు, తన శ్వాసను మనకిచ్చాడు. తన శ్వాస మనలో ఆడే ఊపిరి ఎవరిది అనుకుంటున్నారు? యేసయ్యది, దేవునిది. యోబు గ్రంథంలో ఉంటుంది. అటువంటి శ్వాస కలిగిన మనము ఆ డిజైన్లో ఉన్నాం. ఆ డిజైన్లో ఉండి ఏలుబడి చేయమని చెప్పాడు మనలను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏలుబడి సంగతి ఎప్పుడూ పోయింది. ఎందుకని? ఆదాము హవ్వలు పాపము చేసే పవర్ అంతా పోగొట్టేసుకున్నారు. చెప్పండి, ఏం చేశారు? పవర్ అంతా పోగొట్టుకున్నారు. మన డిజైన్ చేసినటువంటి తండ్రి యొక్క శక్తినంతా పక్కకు పోయింది, దారి తప్పిపోయింది. అసలు మనకు స్వతహాగా అధికారం ఉన్నదన్న సంగతిని మనం అందరం మర్చిపోయాం. మనకు అసలు అధికారం ఉంది, నాకు అధికారం ఉన్నదన్న సంగతి మీకు ఎవరికైనా గుర్తుందండి? నిజం చెప్పండి. మీరు పొద్దున్న లేచాక నాకు అధికారం ఉన్నది అని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు, ఎప్పుడో మర్చిపోయావు. నీకు అధికారం ఉన్నదన్న సంగతిని నువ్వెప్పుడో మర్చిపోయావు. మర్చిపోయి నీ పైన అధికారు సాతానుడు అనుకుంటున్నావు. నీది మర్చిపోతే మర్చిపోయావు. నీకు అధికారం ఎవరు అనుకుంటున్నారు? సాతానుడు అనుకుంటున్నావు. ఎంత విచారకరం అండి. అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక మాట చెప్తాను మీకు అర్థమైనట్టుగా. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఏ ఆర్గనైజేషనే కావచ్చు, ఒక ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మీకు ఒక బాస్ ఉంటాడు, అవునా? విన్నారు? అర్థమవుతుందా? ఒక బాస్ ఉంటాడు, అధికారి ఉంటాడు. ఆ బాసుని మీరు గద్దించగలరా? చెప్పండి. అతను ఏమైనా సరే, ఇష్టం లేకపోయినా సరే సరే అంటుంటాం కదా. అదే నీ సబార్డినేట్ అంటే నీ చేతి కింద పనిచేసేవాడిని నువ్వు
గద్దిస్తావా గద్దించవా? గద్దిస్తాం కదా. సాతానుడు డిజైన్ చేయబడింది నీ కింద సబార్డినేట్గా. నువ్వేం చేసావు? వాడు బాస్ అనుకుంటున్నావు. ఒకసారి నేను అపాయింట్ అయినప్పుడు, కొంచెం గంభీరంగా నడుస్తుంది కనుక చెప్తున్నాను, గోదావరి గని అంటే రామగుండం దగ్గర గోదావరి గనిలో నేను క్లార్క్ అపాయింట్ అయ్యాను 1965లో. అప్పుడు నా వయసు 17 ఏళ్ళే. అడల్ట్సెంట్గా అపాయింట్ అయ్యాను. ఒక అల్ఫా అనే ఇరానీ హోటల్కి వెళ్ళేవాళ్ళం, నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి భోజనానికి. అక్కడ భోజనానికి ఇంకొక 30 ఏళ్ళ ఎంప్లాయీ వచ్చేవాడు, మాతో పాటు కూర్చొని భోజనం చేసేవాడు. ఆయన చూసినప్పుడల్లా కొంచెం మంచిగా నీట్గా ఉన్నాడు కనుక నమస్తే సార్ అంటే, నమస్తే బాబు ఎలా ఉన్నారు అంటే చెప్పాము. మేము 3 ఇంక్లైన్లో అని, ఒకడు 1 ఇంక్లైన్లో అని పనిచేస్తున్న క్లర్క్స్గా. అంటే మీరేంటండి అంటే, నేను 6 ఇంక్లైన్లో పనిచేస్తున్నాను, నేను మేనేజర్ దగ్గర ఉంటాను అన్నాడు. ఓ పెద్దవాడు ఏమన్నా, నమస్తే సార్ అంటుండేవాళ్ళం. బాస్ అనుకున్నాం. 1-2 సార్లు మేము మర్చిపోయాం మా ఆడావుళ్ళు. ఏం బాబు అప్పుడే విష్ చేయడం మర్చిపోయారా అన్నాడు. నమస్తే సార్ అన్నాడు. ఆ తర్వాత నేను 3 ఇంక్లైన్ నుంచి కొద్ది కాలానికి 6 ఇంక్లైన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అది కూడా 1969లో ట్రాన్స్ఫర్ అయితే నేను మేనేజర్కి రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడ కుర్చీ మీద కూర్చొని ఇతను ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్యూన్. చూశారా? ఎందుకంటే నన్ను చూసిన వెంటనే ఎవరండి మీరు అన్నాడు. నేను ఇక్కడ రిపోర్ట్ చేయడానికి వచ్చిన క్లార్క్ నట్టు తెలిసి నమస్తే సార్ అంటున్నాడు. అంటే ఇంతవరకు నేను ఎవరికి నమస్తే పెట్టాను? ప్యూన్కి నమస్తే పెట్టాను. ఎందుకని? నాకు తెలియకుండా. అలానే మనము కూడా మనకున్న పవర్ మనకి తెలియకుండానే సాతానికి నమస్కారం పెడుతున్నాం, సాతానికి మొక్కడం మొదలు పెట్టాం. అందుకే పేతురు పత్రిక 1:18 మీరు విగ్రహములకు లేకపోతే ఇంకా వాటికి వీటికి బంగారము వెండి ఇత్తడి రాగితో చేయబడినటువంటి వాటికి మొక్కడం మొదలు పెట్టారే అంటే అవి బాసులు అనుకున్నారు మీరు. అవి బాసులు కావు, మీ సబార్డినేట్స్ అవి. నీవు చెప్పితే కుమారుణ్ణి నిలబడి అది ఇది అది ఇదని ఎట్లా చెప్తున్నావు? నా కుటుంబంలోనికి ఎలా దూరావు నువ్వు? నా పిల్లల్ని ఎలా ముట్టుకుంటున్నావు? నా జీవితంతో ఎందుకు ఆటలాడుతున్నావు అని ఎప్పుడన్నా గద్దించావా? చెప్పండి. ఎందుకు గద్దించలేకపోతున్నారు? చెప్పండి. నీకు అసలు గేట్లు ఎవరు తెరిచారు? ఎలా రాగలుగుతున్నావు? ఇది నా ఇల్లు, నా యేసయ్య ఉండే ఇల్లు అని ఎందుకని లేకపోతున్నావు? నాకిచ్చిన అధికారము రక్తము, నా తండ్రి నాకు ఇచ్చిన అధికారమును నీవు ఏ విధంగా ధైర్యంతో వచ్చి నిలబడగలుగుతున్నావు? ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే 28:18లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసయ్య ఎవరి దగ్గరకు వచ్చి? వారి యొద్దకు. ఇప్పుడు మన యొద్దకు. యేసయ్య ఎక్కడికి వచ్చాయండి? చెప్పాలి అందరూ కూడా. అందరూ దయచేసి స్థలాలపైకి లేపి నా వైపు చూసి చెప్పండి. అందరు మన దగ్గర ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు, యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు, యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు, యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు. అయితే యేసయ్య వారి యొద్దకు అని అక్కడ ఉంది. వారు అనగా మనము మన యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఉన్నవి. కాబట్టి మీరు వెళ్ళి చాలండి. కాబట్టి ఆ అధికారములను ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళండి. ఏమిటో ఎవరినైనా మంచి పవర్ సెట్ కూర్చొని సర్లేండి అంటాడా? లెగుస్తాడండి వెంటనే. మనం ఎట్టంటున్నామంటే ఓ వెళ్ళండి అంటే ఓ ఉన్న నా పక్కనోడికి ఇచ్చినట్టున్నాడు ఆ పవర్, నాకు కాదు. అట్లుంది. అరే నా అధికారములన్నీ పరలోకమందు భూలోకమందు ఏ లోకమందు నాకు అనుగ్రహించబడి ఉంటే అవి మీరు నా రక్తంలో కడగబడ్డారు కనుక నేను మీకు ఇచ్చాను, వెళ్ళండి అంటే ఎలా వెళ్తారండి? ఓపెన్ ఎయిర్లో అయితే లేచి నిలబడిపోతారు అందరు. ఐ మై సెల్ఫ్ అండ్ రీడింగ్ దీస్ వర్సెస్ ఐ కుడెంట్ ఏబుల్ టు స్టాండ్.
అన్నారు. ఒక్క నిమిషం ఆలోచించండి మీలో ఉన్న శక్తిని. ఇట్స్ నాట్ ఆర్డినరీ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గద్దించాలి. హౌ డేర్. ఆయన బాస్ అనుకుంటున్నాం మనం. ఈ అధికారం ఎవరి వలన వచ్చింది? రక్తము వలన వచ్చింది. రక్తము వలన వచ్చింది. హల్లెలూయా. ఆ రక్తములో సమస్తము ఉన్నది. మనం అనుకుంటున్నాం ఏమీ లేదేమో అనుకొని. ప్రతి వారం వస్తున్నాం, ఏం వింటున్నామో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ బై లిజనింగ్ దీస్ వర్డ్స్, ఈ మాటలు నీవు విశ్వాసముతో విన్నట్లయితే, యేసయ్య మాటలు విన్నట్లయితే, రోమా 10:17 ప్రకారంగా విన్నట్లయితే నీలో విశ్వాసం వస్తుంది. నువ్వు వినకపోతే ఎన్ని సంవత్సరాలైన విశ్వాసం రాదు, ఎన్ని రోజులు గడిచిన విశ్వాసం రాదు. నువ్వు వినాలి. దైవజనుడు గట్టిగా నమ్మకంగా అనుభవించి చెప్తున్నప్పుడు, ఎస్ మనము చేయలేని పని వారి ద్వారా మనము చేయగలమనే ఇన్స్పిరేషన్ పొందుకోవాలి. అందుకు వస్తున్నాం మనం. మీకు ఎంతమందికి ఓరల్ రాబర్ట్స్ గారు తెలుసు? సురేష్కి తెలుసు, సందీప్కి తెలుసు. ఓరల్ రాబర్ట్స్ గారు అంటే, నేను పుట్టక మునుపు ఈ భూమి పైన ఒకవైపు బిల్లీ గ్రహం గారు, మరి ఒక వైపు ఓరల్ రాబర్ట్స్ గారు ప్రపంచంలో గొప్ప యేసయ్య సేవ చేస్తున్నారు. బిల్లీ గ్రహం గారేమో మంచి సువార్థికుడు. ఓరల్ రాబర్ట్స్ గారేమో విశ్వాసముతో స్వస్థతలు చేసేవాడు. నేను కొంచెం పెంచడం మంచిది, ఈ సౌండ్ కొంచెం పెంచండి. దగ్గరకుంటే మోగుతున్న తర్వాత మోగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి స్వస్థతలు చేసేవాడంటే, ఒక కాలు పొడుగు, ఒక కాలు పొట్టి, బై బర్త్ ఉన్నటువంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రూసైడ్స్కి వస్తే అందరు చూస్తుండగా కుర్చీ మీద పొట్టి ఉన్న కాలుని పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ, ఇన్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్, విత్ ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఈ కాలు తిన్నగా అవుతుంది అవుతుంది అని అంటుండగానే ఆ కాలు పొడిగయ్యి లేచి నిలబడడం అంటే కరెక్ట్గా ఇలా నిలబడేది. క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీళ్ళు చూశారు, వీళ్ళు చూపించారు మనకు. అసలు ఐఎమ్ ప్రేయింగ్, మనకి ఇక్కడ ఒక ప్రొజెక్టర్ని పెట్టి, స్క్రీన్ పెట్టి ఇవన్నీ ప్లే చేయాలని. ఇప్పుడు నేను వీళ్ళ ద్వారా ప్రొజెక్ట్ చేస్తే మీకు ఎంత విశ్వాసం కలుగుతుందంటే, ఐ విల్ డూ ఇట్. నేను బ్రతికొండగా తప్పకుండా చేద్దామని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే మన సంఘము బలపడబడాలి. కొత్తగూడెంలోనే ఒక సంఘముగా లేచి నిలబడాలి. విశ్వాసం అంటే ముందు పలానా డెలివరీస్లో చెప్పుకోవాలి. అలానే ఒక ఆవిడ వచ్చింది. వచ్చి, అయ్యా నాకు భుజం మీద పెద్ద కణిత ఏర్పడింది, ఎన్నో డాక్టర్ల దగ్గర పోయాను, ఎక్కడెక్కడికో పోయాను, తగ్గటం లేదు, మీరు ప్రార్థన చేయాలి. ఓకే, ఆల్ రైట్, ఐ విల్ డూ ఇట్. యు సీ ద మిరాకిల్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసయ్య రక్తములో ఉన్నటువంటి శక్తిని నేను మీకు చూపిస్తాను అని ఆమెకి నమ్మకం కలిగిస్తానని చెప్పేసి, ఆ పక్కనే ఒక ప్రేయర్ ఆయిల్ ఎప్పుడు ఉంటుంది ఆయన క్రూసైడ్లో. ఒక పెద్ద కొబ్బరి నూనె, ప్రేయర్ ఆయిల్ అంటే నూనెను ప్రార్థించి అక్కడ పెడతాడు ఆయన, బిఫోర్ కమింగ్ ఆన్ టు ది డాస్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నూనె తీసుకొని నీవు రాసుకొని మరలా తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పమన్నాడు. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి. వెళ్ళింది ఆవిడ, వెళ్ళింది, ఆ నూనె తీసుకుంది, ప్రార్థించి, ప్రభువా మీ రక్తంతో నా యొక్క పుండును, కణితను నయం చేయండి అని రాసుకుంది. రాసుకొని ఆవిడ డయాస్కి వచ్చి నిలబడే లోపల, ఏమైందమ్మా అనేసరికి చూస్తున్నాగాని చేపెట్టి, పోయిందయ్యా అంది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. కావాలంటే అందరు చూడండి అంటే అందరూ లేడీస్ పోయి చూశారు, ఆడది కనుక, స్త్రీ కనుక చూసి పోయింది పోయిందని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మరి ఒక క్రూసైడ్ జరిగినప్పుడు
అదేవిధంగా స్వస్థత కొరకు రమ్మన్నప్పుడు ఒక ఆవిడ మళ్ళీ వచ్చింది. వేరొక ఆవిడ వచ్చింది ఈసారి. వచ్చి, అయ్యా నాకు కణితం ఉన్నది భుజం మీద అని చెప్పింది. సేమ్ థింగ్, అక్కడ ప్రేయర్ ఆయిల్ ఉంది, నువ్వు వెళ్ళి రాసుకొని రా అన్నాడు ఓరల్ రాబర్ట్స్ గారు. వెళ్ళింది, ఆవిడ రాసుకుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్ అండ్ గివ్ యువర్ టెస్ట్ మనీ అన్నాడు. వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పమంటే ఆవిడ వచ్చింది. వచ్చి అక్కడ నిలబడి తలకాయ దించుకొని ఉంది. ఏమమ్మా ఏమైందంటే, నాకు కణిత పోలేదు అంటుంది. ఏముందండి కణిత? ఇట్లా చేయిపెట్టి కణిత అట్నే ఉంది, కరగలేదు. ఏమంటుందండి? కరగలేదు. ఓరల్ రాబర్ట్స్ గారు అంటున్నాడు, నీ కణిత కరిగిపోయింది చూసుకో అంటున్నాడు. లేదయ్యా కరగలేదు అంటుంది. నో, యేసే రక్తములో ఆ శక్తి ఉన్నది, కరిగిపోయింది, నువ్వు చూసుకో అంటున్నాడు. చూసుకొని అయ్యా కరగలేదు అంటుంది. నువ్వు సరిగ్గా చూసుకో, కరిగిపోయింది, కరగలేదయ్యా. నో, కరిగిపోయింది. అయ్యా నువ్వు పెద్దగా అరుస్తున్నావు గనక కరిగే ఉంటుందయ్యా అంది. ఏమంది? కరిగే ఉంటుందయ్యా అంది. ఎవరైనా స్త్రీ వచ్చి ఆవిడ ముట్టుకొని చూడండి అన్నది. వచ్చి ముట్టుకొని చూస్తే అక్కడ కణిత నిజంగానే లేదు. అనగా దైవజనుడికి ఉన్న విశ్వాసము ఆ స్వస్థత పొందే స్త్రీకి లేదు. ఆ విశ్వాసం ఎవరికి ఉంది? నిజంగా కణిత కరగకపోతే ఓరల్ రాబర్ట్స్ గారు ఎక్కడ ఉండేవాడండి? మనలాగా వచ్చి ముందు కూర్చున్నాడు. అది ఫెయిత్ అంటే. అందుకే మార్కు సువార్త 11:22-23-24 యేసయ్య ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఈ కంబళి చెట్టు లేక ఈ పర్వతము లేక ఏదైనా కానీ నీవు ఏది కమ్మంటే అది అవుతుందని చెప్పాడా లేదా? కావాల్సిందేమిటి చెప్పండి? విశ్వాసం. ఈనాడు నీకు నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెంటల్లీ, ఫిజికల్లీ, ఇంట గర్భంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లలు లేక కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తండ్రి ఒకటే అంటున్నాడు, ఆర్ యు హ్యావింగ్ ఫెయిత్? ఆ విశ్వాసము నా రక్తము ద్వారా నీకు అనుకరించబడిన విశ్వాసముతో నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు సాతాను చూసి భయపడుతున్నారు? మనకు పొద్దున్న లేస్తే ఎవరంటే భయమో తెలుసా? చెప్పండి. సాతానుడు అండి. నిజం. పరిస్థితులండి. సాతానుడు వస్తే పొద్దున్న లేచి, ప్లీజ్ పో అబ్బా, నువ్వు పో అబ్బా అని సాతానుడు ఇట్లా అనాలనా? నువ్వు పో ప్లీజ్, నా ఇంట్లోకి రాకు, పో ప్లీజ్, ఇక చాలబ్బా, ఇక నన్ను బాధ పెట్టకబ్బా. అరే ఎందుకు బతిలాడుతున్నా? నీ ఫ్రెండా, నీ బాసా? ఏమనాలి చెప్పండి? ఏమనాలి? గో, పో సాతానా. ఎంత గట్టిగా అరవాలో అంత గట్టిగా అరవాలి. నీకేం పని నాతోటి? అప్పుడు వాడు కనపడిన కూడా కనపడ్డు. దయ్యాన్ని దూరతా కూర్చుంటే 1 కాదు 3 వచ్చి కూర్చుంటాయి. ఒకసారి గెరాసేన దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఒకడు ఎదురుగా వచ్చాడు. వాడు ఎదురుగా ఎన్ని ఉన్నాయి? 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 2000 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? పొండి పొండి సేన, యేసయ్య ప్లీజ్ గో, మా ఒండి వదిలిపెట్టు, మా నోరు మూసుకొని బయటికి వెళ్ళా. షట్ అప్ అండ్ గెట్ అవుట్. వీడు వాడు నా రూపము కలిగి నా పోలిక కలిగిన వాడి దగ్గరికి 2000 మూకగా వచ్చి కూర్చున్నారా? గడగడలాడుతున్నాయి. గెట్ అవుట్ అని అన్నాడు యేసయ్య. అంత అయ్యా పారిపోతున్నాయి. అదే అధికారం ఇప్పుడు నీకుంది. దెయ్యం పడితే ముందు ఎక్కడ చెప్పండి వస్తా అని చెప్పి పోవాల్సింది పోయి నువ్వు దెయ్యమా అని చెప్పి నువ్వు కనపడకుండా పారిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వాక్యాలు ఉన్నాయో నిజంగా చెప్పాలంటే. కొలసీ పత్రిక 2:15 తీసినట్లయితే, కొలసీ పత్రిక 2:15 ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను.
మనల్ని ఎవరితో జీవింపజేశాడు యేసయ్య? చెప్పండి, నేను ఎక్కడ అవసరం అయ్యే పలుకుతున్నాను. మనల్ని ఎక్కడ జీవింపజేశాడు? ఆయనతో. వై డు యు వరీ అబౌట్ యువర్ లైఫ్? కొందరైతే అయ్యా నాకు ఇక్కడెక్కడో నెప్పుడుతుంది, ఇక్కడెక్కడో నెప్పుడుతుంది. నీకెందుకు? యేసయ్యతో జీవం ఉన్నది. ఎంతవరకు నిన్ను జీవించాలో అంతవరకు జీవింపజేస్తాడు. ఇంకో మాట చెప్తున్నా, నిన్ను మరణం ముట్టుకోవాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలి. మరణం అర్థమైందో లేదు? దైవజనుల దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. ఇక నన్ను రమ్మంటావంటే ఆగాగు ఆగు ఆగు, ఇంకా నేను 2 ప్రసంగాలు చేయాలి అనేంతవరకు ఆగాల్సిందే. మనమేమో ఇవాళ పోయింది, రేపు పోయేది ఇవాళ పోయినట్టు కూర్చొని అయిపోయింది నా పల్లె. ఏంటి అయిపోయింది? ఏంటి అయిపోయేది? ఏంటండి అయిపోయేది? యు ఆర్ హ్యావింగ్ పవర్. అసలు డాక్టర్ నాకు ఆపరేషన్ చేసిన గట్టిగా మాట్లాడుతున్నాడు. అసలు గట్టిగా మాట్లాడటమే మొదలు పెట్టాను. కిక్కు కొట్టొద్దన్నాడు. విజయ్ చెప్పి కిక్కు బండి వేయమన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులైన దెయ్యాలను, అధికారులైన బుడ్డ దెయ్యాలను, పనికిరాని వారిని నిరాయుధులను చేసి, అంటే వాళ్ళకున్న ఆయుధాలన్నిటిని పీకి పారేసి సిలువ చేత జయోత్సవముతో పెట్టి తెచ్చి మీ ఎదుట నిలబెట్టి ఇక మీ ఇష్టం అన్నాడు. వాడి దగ్గర ఏమీ లేవు. ఆ 2000 దెయ్యాల దగ్గర ఏమీ లేవు. గడగడ ఆడుతున్నాయి తప్ప నీ దగ్గరికి వచ్చే దెయ్యం దగ్గర ఏమీ లేవు. ఎందుకనగా నీ మేన ఉన్న ఆ రక్తం చూసిన దగ్గర ఏమీ లేవు. వాళ్ళని చూసి నువ్వేదో బాస్ అనుకుంటున్నావు. నీ సబార్డినేట్. ఈవెన్ సాతానుడు కూడా నీ సబార్డినేటే. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతాను శీఘ్రముగా నీ కాళ్ళ కింద వేసి చితక తొక్కిస్తాను నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని చెప్పినా ఇన్స్పిరేషన్ రాకపోతే కష్టం అండి. మళ్ళీ సాయంత్రం పోయి మళ్ళీ అదే, ఎక్కడ నిమ్మకాయలు, ఎక్కడ గుమ్మడికాయ దిష్టి తీయడానికి. ఏ గుమ్మడికాయలండి? గుమ్మడికాయను తెచ్చి మంచిగా వడియాలు పెట్టుకొని తినండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎవరు, నేనైతే నిజంగా రియల్ ఏంది, మార్నింగ్ నేను లేచిన ఫస్ట్ అనుకునేది ఒక వర్డ్, నథింగ్ విల్ కమ్ అక్రాస్ యూ. మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా అదే చెప్తున్నాను. ఏది మీ ఎదురుగా అభివచనలు పడలేవు. ఎందుకని? అధికారం ఎవరికి ఇచ్చాడు? అసలు మన దగ్గర ఏం లేకుండా గుంజి పారేశాడండి. శిలువలో వేలాడి తీసి రక్తం చేత నిన్ను కడిగి ఆ రక్తపు డ్రాప్ టబేళ్ళ పడ్డప్పుడల్లా పారిపోతుంటాయి అవి. వాటిని చూసి నువ్వు భయపడుతున్నావు. సర్వాధికారములు నాకున్నవి, అధికారములు నీకు అనుగ్రహించబడి ఉన్నవి. ఓసారి యేసయ్య పడవలో దోణిలో పడుకొని ఉన్నాడు అమరమున. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది, చదవనక్కర్లేదు. వెంటనే ఏమొచ్చింది అన్నప్పుడు? తుఫాను. ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను, మామూలు తుఫాను కాదు. గబాన యేసయ్య లేచాడు. లేచి, తుఫానా, అధికారం నీకున్నదా నాకున్నదా అని అడిగాడు. తుఫానుకి అధికారం అసలు యేసయ్య ఉన్న చాటు ఉందా? ఎందుకు వచ్చావు? నీ ధైర్యం ఏమిటి? నోరు ముయ్యని తుఫానుతో మాట్లాడుతున్నాడండి. యేసయ్య ఏమన్నాడు? షటప్. తుఫాను కూడా గతిస్తున్నాడు. ఆగు, ఆగిపోతుంది. సృష్టి పైన అధికారము మనకి ఇచ్చాడు తండ్రి. సృష్టి పైన అధికారమును యేసయ్య ఏమంటున్నాడు? తుఫానా. ఈ శిష్యులందరూ ఇదేంటి, ఈయన ఎవరో కదా, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు మళ్ళా అనే. ఈయన ఎవరో కదా అటు ఎప్పటికే చచ్చాను, సూచనకీళ్ళు చూశారు వీళ్ళు. ఆయన ఎవరో కదా, ఈయనను చూస్తే గాలి సముద్రములు కూడా మాట వింటున్నాయి ఏమిటి? మనం అంతే, మనం చేయలేకపోతున్నాం. ఎందుకని చెప్పరు? ఎందుకు? అధికారం ఎవరికుంది? 2-3 అన్నారు. తక్కిన వాళ్ళందరికి లేదా? మరి ఏం మాట్లాడే? అధికారం ఎవరికుందంటే పరలోకంలో దేవదూతలకు వినపడాలి, ఆకాశ మధ్యం నాకు బయట తిరుగుతున్న దెయ్యాలకి వినపడాలి. అధికారం వాళ్ళకు ఉందట, మనం పోద్దురు అని. అధికారం ఎవరికి ఉంది? మనకే.
మనకే ఉన్నది అధికారం. కీర్తనలు 8వ కీర్తనలో ఇప్పుడే చదివాం మనం, ఉత్తర ప్రత్యుత్తరాలుగా 6వ వచనంలో ఏమని ఉంటుందో చూడండి. నీ చేతి పనుల మీద ఆగు ఆగు ఆగు. దేవుడు చేసిన 6 దినాల్లో ఆయన ఏ సృష్టిని అయితే చేశాడో, వెలుగు కావచ్చు, చీకటి కావచ్చు, భూమి కావచ్చు, సముద్రం కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రములు కావచ్చు, మత్స్యములు కావచ్చు, జంతువులు కావచ్చు, టైగర్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, నీ చేతి పనులన్నిటి మీద అధికారమును ఇచ్చి ఉన్నావు. ఒకసారి చదవండి. నీ చేతి గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను ఏమంటున్నాడు? వీటన్నిటినీ పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఎవరి పాదముల కింద? హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారాన్ని డిమాన్స్ట్రేట్ చేసి యేసయ్య చూపిస్తున్నాడు. షటప్, షటప్. దానియేలును బోన్లోకేస్తే సింహాన్ని షటప్, అగ్నిలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వేస్తే అగ్నితో షటప్. కాకి మా ఏలియాకు ముక్కలు తెచ్చేయి. కాకి కావు కావు అనుకుంటూ వస్తుంది. సృష్టిని కత్తిస్తున్నాడు. యెహోషువ ప్రార్థించగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో సూర్య చంద్ర నక్షత్రములు ఏమయ్యాయి? ఆగిపోయాయి. హీఈస్ హ్యావింగ్ పవర్. యు ఆర్ హ్యావింగ్ పవర్. ఏలియా ప్రార్థించగా అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏం జరిగింది? వర్షం ఆగింది. ఏం జరిగింది? వర్షం పడింది. ఆయన ఎవరు? మనలాంటి వాడే. నీవెక్కడో దిగాళ్ళు కూర్చొని నా భర్త తాగుతున్నాడని లే, ఆ తాగే దెయ్యాన్ని గతించు. పొద్దున్న లేవో తాగుబోతే దెయ్యమా, నీకు నా భర్త దొరికాడా? గెట్ అవే ఫ్రమ్ హియర్. ఎంత కాలం నువ్వు తీసుకొని పెడతావో నేను చూస్తాను. 10 సూచన క్రియలు చేసిన ఫరో వంగల. ఒక్క రక్తము చిందించబడ్డ వెంటనే మోసెస్ కమ్ హియర్, ఈ బిడ్డలు తీసుకొని పో అంటున్నాడు. రక్తములో ఉన్న శక్తి అది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనం ఎక్కడున్నామండి? భయపడుతూ కూర్చున్నాం. హల్లెలూయా. డ్రమ్స్ ఏం కొట్టకండి. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము కలదు, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది యేసు, రుధిరమది. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే, యాగ పశువిదే. ఇంతకీ విశ్వ పాపములను మోసే యాగ పశువు ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. ఆ రక్తం ఎవరిది అనుకుంటున్నారు? యేసయ్యది. ఆ రక్తం ఎవరిపైన ఉన్నది? మన పైన. ఆ రక్తం మనపై పోషించింది ఎందుకు? యేసయ్య మనల్ని అధికారులుగా చేయుటకు, మనల్ని పిలిచి ఈ దినాన మాట్లాడటకు. యు ఆర్ రైట్ పర్సన్ టు హ్యావ్ ఎవ్రీ పవర్. దట్ ఈస్ మై జస్టిఫికేషన్ ద హెవెన్. నేను నాకు ఇచ్చిన, అయ్యా నాకు పవర్ ఇచ్చారంటున్నారు, పవర్ ఇచ్చారంటున్నారు. ఏమి ఇచ్చారంటే అన్ని నీ దగ్గరనే ఉన్నాయి.
సర్వ అధికారములు నాకున్నాయి, ఆ అధికారములన్నీ నీకు ఇచ్చి ఉన్నాను. యూజ్ యువర్ పవర్. నిజం చెప్తున్నానండి, ఎటువంటి కష్టం ఉన్నా సరే, ఎటువంటి బలహీనతలు ఉన్నా సరే, ఈరోజు రాత్రి ప్రార్థన చేయండి. మీ కాళ్ళ కింద సాతానుడు ఎప్పుడో చెతకదొక్కబడ్డాడు. ఎందుకని? దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు, దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 1 minute టైం. 1 minute 35 seconds ఉంది. హల్లెలూయా. ప్లీజ్ గివ్ మీ 5 minutes టైం ఓసి గారు. ఎందుకనగా 1 యోహాను పత్రిక 4:5 ఏమనున్నదో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. దేవుని మూలముగా పుట్టడం అనగా రక్తమును ప్రోక్షించబడిన వారు అని అర్థం. అర్థమవుతుందండి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఎవరైతే రక్తాన్ని మీద ప్రోక్షించుకున్నారో వారందరూ కూడా లోకమును ఏం చేస్తారట? లోకమును జయించెదరు. జయించిన విజయము మన విశ్వాసమే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ సేమ్ ఫెయిత్, నీకు ఆ విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా జయిస్తావు. యేసు దేవుడు కుమారుడని నమ్మువాడు తప్ప లోకములో జయించువాడు మరి ఎవడు? నిజంగా నీవు నమ్మినట్లయితే, యేసయ్యే మన రక్షకుడని నమ్మినట్లయితే నీకు అపజయం అంటూ లేదు. ఇక ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. పరలోకములో అంటున్నారు. ఎక్కడండి ఇది? పరలోకములో. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏవో ఆయన చదువుకుంటున్నాడు, మనం వింటున్నాం అనుకోకుండా మీతోటే మాట్లాడుతున్నాడు తండ్రి, మనతోటే మాట్లాడుతున్నాడు తండ్రి అని గమనించవలసింది ఏమిటంటే, పరలోకములో ఆ గ్రంథాన్ని విప్పుటకు ఒక్క యేసయ్యకే అధికారం ఉన్నదట. ఎందుకని? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. ఈనాడు 197 దేశాల్లో ప్రపంచమంతటా ఉన్నటువంటి ప్రతి ప్రజను, దే మే బి ముస్లిమ్స్, హిందూస్, కొరియన్స్, చైనీస్, జపనీస్, ఎవరన్నా కానివ్వండి, అందరినీ, ఈవెన్ భారతదేశంలో ఉన్న మల్లను కూడా తన స్వరక్తం ఇచ్చి ఆ రక్తమును మాయపై ప్రోక్షించి కొన్నాడట. మనల్ని కొన్నదెవరు? ఏ విధంగా? రక్తమునిచ్చి. 10వ వచనంలో, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు చెప్పరేమండి? అబ్బా, ఎంత గొప్ప మాట! వారు భూలోకమందు. ఇప్పుడు ఇంతకీ మనం భూలోకంలో ఏలుబడి చేస్తామా, చెయ్యమా అని పరలోకములో దేవదూతలు తండ్రి సముఖములో పలుకుతున్న మాటలు. ఆ రక్తము ఎవరిపైన అయితే ఉన్నదో వారు ఖచ్చితంగా, సర్టన్లీ, ష్యూర్లీ, వితౌట్ హెసిటేషన్, ఎవరు అడ్డు వచ్చినా సరే ఏలుబడి చేస్తూనే ఉంటారు. ఎందుకని ఆ పవర్ మనలో ఉంది. నేను పొద్దున్న లేసి అందుకే భయపడినండి. అసలు ఏమైతే అయింది, ఏమైతే అన్ని ఆయనకు అప్పచెప్పి మనం ఆలోచించేది ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా. వారు వధింపబడిన వారై, చదవండి, వారు వధింపబడిన వారై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. భూలోకములో మనం ఏలతామని పరలోకములో పాటలు పాడుతున్నారు. పరలోకంలో ఏం పాటలు పాడుతున్నారు? మనం భూలోకములో ఏలుబడి చేస్తామని. అని వీళ్ళు ఎలా ఏలుబడి చేస్తున్నారు అని దేవదూతలు చూస్తుంటే మనం ఇలా కూర్చోన్నాం. ఏలుబడి ఎక్కడిది? ఏ ఇంటికన్నా పెడదామండి. ఎక్కడ ఏలుబడి ఉంది? సెల్ ఫోన్లు పగల కొట్టుకుంటున్నారు. ఏ ఇంటికన్నా పెడదాం. ద్రాక్షావల్లి ఎక్కడుంది? ఒలివ మొక్కలు ఎక్కడున్నాయి? ఒలివ మొక్కలు ఎక్కడ బయట ఆడుతున్నాయి. ద్రాక్షావల్లి ఏమో సెల్ ఫోన్లు పగల కొట్టుకుంటున్నారు. తర్వాత
12వ వచనము. మరియు నేను చూడగా చాలండి. ఎవరైతే ఆ రక్తములో కడగబడ్డారో చెప్పాలి. ఎవరైతే, ఇప్పుడు స్ట్రేట్ గా సూటిగా అడుగుతున్నా, మనలో ఎవరైతే ఆ రక్తములో కడగబడ్డారో అంటే మారు మనసు పొందారో వారితో ఇప్పుడు చేతులు ఎత్తమన్నాం. ఎందుకంటే కొంత పొందని వాళ్ళు ఉంటే వాళ్ళు బాధపడతారు కనుక పొందిన వాళ్ళు ఏమంటే మారు మనసు పొందిన వాళ్ళు మన డిసెంబర్ 19న 13 మంది పొందారు. వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. ఎవరైతే రక్తములో కడగబడ్డారో, ఇదివరకే కడగబడ్డారో, నాలాగా కడగబడ్డానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ ఏమేమి వర్తిస్తాయంటే ఇక్కడ చూడండి, శక్తియు, గొర్రెపిల్ల యొక్క శక్తి అట. ఎవరి శక్తి అది? యేసయ్యకి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి అట. అర్థమవుతుందండి? గొర్రెపిల్ల యొక్క శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతను, మహిమయు, స్తోత్రము. 7 ఉన్నాయండి. 7. నాకేంటి లాభం? నీకు 7 లాభాలు ఉన్నాయి. రక్తంలో కడగబడితే ఎన్ని లాభాలు ఉన్నాయండి? 7 లాభాలు. ఇప్పుడు 7 లాభాలు చెప్పాలంటే ఇంకొక 2 వారాలు నాకు కావాలి. ఈ బ్లడ్ సిరీస్ ఈ సంవత్సరం అంతా నడిచేట్టుగా ఉంది. హల్లెలూయా. శక్తి యేసయ్య రక్తంలో ఉంది. శక్తి ఎక్కడుందండి? ఐశ్వర్యము యేసయ్య రక్తంలోనే ఉంది. ఇది నిజం. ఈనాడు మనకి ఐశ్వర్యం లేదు, ధనము లేదు, మనం అప్పులు పాలైపోయాం, అంత మొత్తం అయిపోయిందండి, మన దగ్గర ఏమి లేదండి, అసలు ఇప్పుడు ఏం చేద్దాం అర్థం కావట్లేదండి. ఇక చావు తప్ప వేరే దారి లేదనే సమయానా బ్రతికే మార్గం చూపించి నిత్య జీవమిస్తాడు. స్వేదంలో శ్రమలలో బలమును దయచేస్తాడు. మహిమ బాటలో నిన్ను సిలువకు నడిపిస్తాడు. మనసా నీవే. నీ మనసుతో ఇంకెంతకాలం కుంగిపోయి ఉంటావు? 20 లక్షల అప్పు ఉన్నాయా? ఉండని. 30 లక్షలు ఉందా? ఉండని. నీ లంగ్స్ పని చేయట్లేదా? పని చేయకపోని. కిడ్నీస్ ఆగిపోతానే? ఆగిపోని. మొన్న ఈ మధ్యనే పాపం మీనా, సినీ యాక్టర్, సెలబ్రిటీ, తన భర్త చనిపోయాడు. ఆమెకి భర్తకి లంగ్స్ పని చేయట్లేదట. పాపం లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ఒక డోనర్ను కూడా మాట్లాడుకున్నాడు. లంగ్స్ కూడా దొరికాయి. దాన్ని పెడదాం అనుకునే లోపల ఇతను చచ్చిపోయాడు. ఇంత టైం గ్యాప్ ఉండదు. యేసయ్య దగ్గరికి వస్తే హల్లెలూయా. వేరే మార్గం లేదని ఏడుస్తున్నావే, ఇక నాకు వేరే మార్గం లేదండి. నా భర్త మారాడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు, నా బంధువులు మారరు, నా పరిస్థితి మారదు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా వస్తాయి తెలుసా? ఏం చేయలేం. అసలు వేరే ఆలోచన కూడా రాదు. ఇజ్రాయేల్ అందరూ కూడా ఎర్ర సముద్రం ఒడ్డున వచ్చి కూర్చున్నారు. సముద్రం ముందు కూర్చొని ఏం చేస్తామండి? ఇట్లా కూర్చోవడం తప్ప. 25 లక్షల మంది ఇలానే కూర్చోన్నారు. మోషే ఒక్కడే కర్ర పట్టుకొని నిలబడ్డాడు. వీళ్ళంతా ఇట్లా కూర్చున్నారు. మీరు భయపడకండి అని మోషే అన్నప్పుడు అలా ఇట్లా అంటున్నారు కిందండి. ఎందుకని? ఇంకా భయపడక చేసేదేంటి? మన పరిస్థితి అంతే కదండి. అరే 20 లక్షల అప్పు ఉందంటే నువ్వు భయపడకని అంటావేంటి? నాకు తెలుసు. అరే నా లివర్ పని చేయట్లేదంటే నువ్వు భయపడకంటావేంటి? అందులో ఒకటి మధ్యలో లేచి ఇప్పుడు ఈ సముద్రం దాటాలంటే పెద్ద బ్రిడ్జ్ చేయాలి, ఎవరేస్తారు అంటాడు. మళ్ళీ ఇట్లా ఇంకోటి అంటాడు, సముద్రం మీద బ్రిడ్జ్ ఇవ్వడానికి వేయగలడా ఇట్లా అంటున్నాడు. నిజమే కదా? ఆ బ్రిడ్జ్ చేసేది ఎప్పుడు? ఆ బ్రిడ్జ్ ఎలా వేయాలి? ఆ బ్రిడ్జి మీద 25 లక్షలు నడిచేది ఎప్పుడు? ఈ వెనకనే సైన్యం ఉన్నది కదా అని వాళ్ళు అంటున్నారు. నీ ప్రాబ్లం కూడా అలానే ఉన్నదేమో. నీ ప్రాబ్లం అలానే ఉన్నదేమో.
కానీ తండ్రి అంటున్నాడు, బ్రిడ్జిలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మోషే కర్ర పెట్టి కొట్టు, నీకు అధికారం ఉన్నది. సముద్రమా అనేసరికి నేషనల్ హైవే అన్న 100 feet ఉంటుందేమో, 100 meters ఉంటుందేమో. కానీ ఇది ఇంటర్నేషనల్ కాదు, గ్లోబల్ కాదు, పెద్ద రాజమార్గము ఆరిపోయి, సిమెంట్ రోడ్ కూడా అంత గట్టిగా ఉండదు, బాతులతో సహా తోక ఊపుకుంటూ నడుస్తున్నాయి, నిశ్చింతగా నడుస్తున్నాయి, పాట పాడుకుంటే. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో. హ్యాపీగా నడిచిపోయారు, హ్యాపీగా. అలానే నీకు తెలియకుండానే ఒక మార్గాన్ని తండ్రి నీ ముందు ఉంచుతాడు. నీకు తెలియకుండానే నీ అప్పులు ఎలా పోతాయో నీకే తెలియదు, నీకు తెలియకుండానే ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నీకు తెలియదు. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 2, 4, 6, 8 వచనాలు ఏమని ఉంటుందనగా, నీ పిండి తక్కువ కాదు. ఎలా తక్కువ కాదంటే, సారపతి విధవరాలను అడగని చెప్పిద్ది. నాకే తెలియదు అయ్యా, పొద్దున్న లెగిస్తే తెచ్చుకుంటున్నాం, అప్పాలు చేసుకుంటున్నాం, మళ్ళీ పొద్దున్న లెగిస్తే అక్కడ ఉంటుంది వండుకుంటున్నాం, అది ఎక్కడికి ఎందుకు వస్తుందో ఎందుకు వండుకున్నామో మాకే తెలియదు. అది అంతేకాని ఒకేసారి నీకు ఒక 20 బస్తాలు పిండి అక్కర్లా. హల్లెలూయా. నీకు ఎంత కావాలంత ఇస్తూనే ఉంటాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా యథార్థంగా ఉన్నవారు ఏ లేమి లేకుండానే జీవిస్తారు. నూనె తక్కువ కాలేదు. ఆ తర్వాత 14వ వచనం అనుకుంటా, 14వ వచనంలో అంటాడు, నీవు అప్పు విత్తువానిగానే ఉంటావు. నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, వాడి చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. ఏ అన్యుడైనా నీ దగ్గర రావాల్సిందే. డ్యూటీకి పోయినా నీ దగ్గరకు చిన్నపడాలి. మేడం, మీ ముఖం లేదో వచ్చేసి కనపడుతుంది మేడం అంటే చిరునవ్వు నవ్వడమే నువ్వు. ఎందుకనగా అది ఎవరు వచ్చేసు? యేసయ్య రక్తములో ఉన్న వచ్చేసు. హల్లెలూయా, హల్లెలూయా. గడగడగడగడలు ఆడుకుంటూ కత్తులు పట్టుకొని వచ్చిన వాళ్ళు నేను చూసి అన్ని పారేసుకొని ఎవరిని వచ్చామనుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి యేసయ్య రక్తములో ఉన్నది, ఐశ్వర్యము యేసయ్య రక్తములోనే ఉన్నది, జ్ఞానము యేసయ్య రక్తములో. నిన్ను తప్పించుకునే ఉపాయం కూడా తండ్రి నీకు ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీ, సాధారణముగా నీకు శోధనలు రావు, ఒకవేళ వచ్చినను వాటి నుండి తప్పించుకునే ఉపాయమును ఎవరు కలగజేస్తారు? దేవుడే. హల్లెలూయా, దేవుడే. బలము అనగా హెల్త్ అండ్ వెల్త్ ఎవరిస్తారు? దేవుడే, దేవుడేనండి. గాల్లో 6 అడుగులు ఎత్తు అడిగినా ఎగిరినాను కింద పడ్డాక కనపడకుండా పోతావేమో, కానీ ఏ ఎత్తు ఎగరకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మోషే. 120 years వచ్చినప్పటికనే ఆయన దృష్టి మాంద్యము లేదు, శరీర దారుఢ్యము తగ్గలేదని సర్టిఫికేషన్. 120 సంవత్సరాలు అయినా తండ్రి ఇస్తాడు. ఆయన ఏ జిమ్ముకి వెళ్ళలేదు, ఏ పొద్దున్న లేసి అద్దంలో నిలబడి ఏమి లేకపోయినా చూసి సంతోషించలేదు. హల్లెలూయా. ఘనత ఎవరిస్తారు? దేవుడే. మహిమ చెప్పండి. నిన్ను గిట్టన వాళ్ళు, నీ వంటి కోపంతో నేను చూస్తే పక్కకు తుప్పుకుని ఊసిపోయేవాళ్ళు సైతము నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే, ఏమి అన్నా, ఎన్ని శాపాలు పెట్టినా, ఎంత సణుక్కున్నా, ఎంత గొణుక్కున్నా, అవి ఏమాత్రము నీ దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, కానీ అవి మళ్ళీ అలానే తిరిగి వాళ్ళ దగ్గరికే పోతాయి. ఎక్కడ పోతాయండి? అక్కడికే పోతాయి. అరే, ఊసిందేదో నా మీదనే పడ్డదేందని చూసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రము. ఇంగ్లీష్ వర్షన్లో అయితే బ్లెస్సింగ్స్ అని ఉంటుంది. స్తోత్రం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. స్తోత్రం అనగా బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ ఎవరిస్తారు? యేసయ్య రక్తములో మనకు. నేను పరిగెత్తున్నాను ఎందుకంటే నా టైం అయిపోయింది కనుక. ఈ ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకా 2 వారాలు నేను తీసుకోవాలి కనుక ఏం కావాలండి ఇప్పుడు? యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తంలో ఎన్ని ఉన్నాయి? 7. 1 ఏంటి? శక్తి. 2 ఐశ్వర్యము. 3 బలము.
4 ఘనత, 5 మహిమ, 6 స్తోత్రం. ఒకసారి 66వ కీర్తన 3వ వచనాన్ని చూద్దామా? 66వ కీర్తన 3వ వచనం. చూశారా? ఈలాగున మనము కూడా ఏం చేయాలి? దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఆగుదాం. నీ శత్రువులందరూ నంగి వస్తారు దగ్గరికి. వంగి వాళ్ళే వస్తారు. చూస్తారండి మీరు. నీ బలాతిశయమును బట్టి, నీకున్న రక్తముతో ఉన్న బలమును బట్టి, శక్తిని బట్టి, దీవెనను బట్టి నీ దగ్గరికి ఎట్లా వస్తుంది తెలిసిందా? ఇలా రావాల్సిందే. నోరు మూసుకుంటారు. నీ జ్ఞానమును చూసి యెషయా గ్రంథం 52 అధ్యాయం 15 వచనంలో నోరు మూసుకుంటారు. రాజులు నోరు మూసుకుంటారు, జ్ఞానులు నోరు మూసుకుంటారు. యెషయా గ్రంథం 7 అధ్యాయం 6 వచనాన్ని బట్టి, యెషయా గ్రంథం 7 అధ్యాయం 10 వచనం బట్టి. ఎందుకనగా రాజులైతేనేమి, జ్ఞానులైతేనేమి, నీ బలాతిశయం యేసయ్య యొక్క రక్తమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, యేసయ్య నీకు ఇచ్చిన అధికారమును బట్టి, యేసయ్య నీపై ప్రోక్షించిన రక్తమును బట్టి ఏమి చేయలేదు. ఇది నీకు కావలసిన మనోనిబ్బరత. యేసయ్య అన్ని విధాల తన రక్తంతో కాపాడుకుంటున్నాడు. చెప్పండి, యేసయ్య నన్ను, అందరూ యేసయ్య నన్ను కాపాడుతున్నాడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుండు. ఆ రిధం కాదది, టక్ 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 అంతే. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ఈ పాట పాడుతుంటే మనలో ఉన్న జాడ్యాలు, దయ్యాలు, చీకటి అంతా ఎప్పుడో పరిగెత్తి ఉంటాయండి. రియల్లీ ఐ అడ్మైర్ దిస్ సాంగ్. ఎంత మంచి పాట అంటే, అబ్బా. కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును. ఎవరండి? యేసయ్య. కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపము భరించే. నా కొరకై మరణించే నా పాపము భరించే. కన్న తల్లి చేర్చున్నట్లు. Why do you worry about yourself? నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. చాలా మందికి డౌట్. చెయ్యి విడువడు ఎన్నడు, విడనాడడు
ఆగుదామా? ఎందుకనగా తన వెలగల రక్తం చేతనే కొన్నాడు. 1 కొరింథీ పత్రిక 6:20 ప్రకారంగా, 1 కొరింథీ పత్రిక 7:23 ప్రకారంగా ఆయన తన రక్తమునిచ్చి కొన్నాడు, తన స్వరక్తమునిచ్చి కొన్నాడు. ఆయన మనల్ని కాచి కాపాడుకొనికే పరము నుండి దిగి వచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా ఒక్కసారి నీవు ఆయన శిలువ దగ్గరికి వచ్చిన నిన్ను వదలడు వదలడు వదలడు. చెయ్యి విడువడు ఎల్లడు, విడనాడడు ఎల్లడు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పటి వరకు దెయ్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎంతవరకు హరించాయో జరిగిపోయాయి. ఇప్పటి నుండి నీవే నీ ఇంటికి ఈ దినమే వెళ్ళి, నేను నా యేసయ్య రక్తమును ప్రోక్షించుతున్నాను, సాతానా గెట్ అవే ఫ్రమ్ మై హౌస్, నా ఇంట్లో నుంచి వెళ్ళి పండి, మీకు తావు లేదు, మీకు తావు లేదని యేసయ్య రక్తములో ఎత్తి పట్టి గద్దించండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయము జయము. లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడండి.